వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పాకిస్తాన్ పహల్గామ్లో జరిగిన దాడికి నిరసనగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మాజీ శాసనసభ్యులు గుచ్చుల రామకృష్ణారెడ్డి నిరసన తెలిపారు. తిరుమలలో టీటీడీ ఈవో శ్యామలరావు తనిఖీలు. దేశానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఎవరు పోస్టులు పెట్టవద్దు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్. పాకిస్తాన్లో ధ్వంసం చేసిన ఉగ్రస్థావరాల ఫోటోలను విడుదల చేసిన ఇండియన్ ఆర్మీ. ఇక వివరాల్లోకి వెళ్తే, గోదార్ఖని అమ్మ పరివార్ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహించే గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా చిన్నారి చిట్టేటి మోక్ష్ అర్విక్ రెడ్డి జన్మదినం సందర్భంగా చిన్నారి యొక్క నానమ్మ, తాతయ్య సునీత, శ్రీనివాస్ రెడ్డి తల్లిదండ్రులు విక్రమ్ రెడ్డి, సౌమ్య దంపతుల అమ్మ పరివార్ నిర్వహించే గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా 5 నిరుపేద కుటుంబాలకు నెలకి సరిపడా నిత్యావసర సరుకులు 26 కిలోల బియ్యం బ్యాగ్ను ఒక్కొక్కరికి సుమారు 2,500 రూపాయల సామాగ్రిని గోదార్ఖని విఠల్ నగర్లో గల అమ్మ పరివార్ స్వచ్ఛంద సేవ సంస్థ కార్యాలయంలో అందజేశారు. అదేవిధంగా అమ్మ పరివార్ స్వచ్ఛంద సేవ సంస్థ నిర్వహించే నిత్య అన్నదాన సేవ కార్యక్రమాలకు వారి వంతు సహాయంగా 50 కిలోల రైస్ బ్యాగ్ను కిరాణా సామాగ్రిని అందజేశారు. కర్నూలు జిల్లా కొడుమూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డి విష్ణువర్ధన్ రెడ్డిని గిరిజన లంబాడి హక్కుల పోరాట సమితి నాయకులు సన్మానించారు. సీనియర్ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి గత 40 సంవత్సరాలుగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చేసిన సేవలను గుర్తించి కూటమి ప్రభుత్వం కేడీసీసీ బ్యాంకు చైర్మన్ పదవి ఇచ్చిందని గిరిజన లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు కైలాష్ నాయక్ తెలిపారు. విష్ణువర్ధన్ రెడ్డికి పదవి రావడం సంతోషంగా ఉందని వారు విష్ణువర్ధన్ రెడ్డిని కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా కైలాష్ నాయక్ మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఈరోజు కర్నూలు పట్టణంలోని విష్ణువర్ధన్ రెడ్డి గారి ఇంటి దగ్గరికి వచ్చినాం. ఇది ముఖ్యమైన విషయం ఏమంటే, కోడుమూరు కాన్స్టిట్యున్సీలో కర్నూలు జిల్లాకు సీనియర్ నాయకుడైనటువంటి గౌరవ విష్ణువర్ధన్ రెడ్డి గారికి అతను చేసిన సేవలు అంటే 40 సంవత్సరాల నుండి జిల్లాలో బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని కులాలకు కూడా 40 సంవత్సరాల నుంచి దాదాపు ఆయన నిరంతరంగా సేవలు చేస్తున్నాడు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా కన్న కొడుకు చనిపోయినప్పటికీ తనను నమ్ముకున్న ప్రజల కోసం నిరంతరము సేవ చేయడానికి ముందు ఉన్నాడు. కాబట్టి మరి అతని సేవలను గుర్తించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము, కూటమి ప్రభుత్వము అతనికి గౌరవంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలోని కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ పదవిని ఇవ్వడానికి గిరిజన లంబాడి హక్కుల పోరాట సమితి తరఫున అతనికి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అలాగే ఆయనకు చిరు సత్కారం కూడా చేయడం జరిగింది. దాంట్లో భాగంగా నేను గిరిజనుల తరఫున రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతుంటా కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సూచన చేయదలుచుకున్నాను. సొసైటీ బ్యాంకులలో అంటే కేడీసీసీ బ్యాంకులకు సంబంధించిన బ్యాంకులు అన్ని గ్రామాలలో, అన్ని పంచాయతీలలో ఉంటాయి. మరి దీనిలో మనకు ముఖ్యంగా ఏంటంటే, గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అసైన్డ్ ల్యాండ్లు ఉండేవి.
అసెంట్లు ల్యాండ్లకు ఆ బ్యాంకులలో సొసైటీ బ్యాంకులలో సబ్సిడీ లోన్లు ఇచ్చేవారు. మరి గత 5-6 సంవత్సరాల నుంచి గమనించినట్టయితే పూర్తిగా అసైన్మెంట్ ల్యాండ్లకు సబ్సిడీ లోన్లు కానీ నేరుగా లోన్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఆపినారు. మరి మేము ఈ మీడియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి గిరిజనుల తరపున నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి సొసైటీలో అసైన్మెంట్ భూములను కూడా ఉన్నటువంటి రైతులకు సబ్సిడీ లోన్లు ఇవ్వాలి. ఆ సబ్సిడీలో బర్రెలు ఉంటాయి, పొలాలకు సంబంధించి యంత్రాలు ఉంటాయి. వీటన్నింటిని కూడా సబ్సిడీల ద్వారా ఇవ్వడంలో రైతులకు మేలు జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి ఇది ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి లోన్ల విషయంలో సబ్సిడీ ఇచ్చే విధంగా సొసైటీ బ్యాంకులకు అనుమతినివ్వాలని మేము విజ్ఞప్తి చేస్తున్నా. నా పేరు ఆర్ కైలాస్ నాయక్, లంబాడి హక్కుల పోరాట సమితి గిరిజనుల తరపున ఆంధ్రప్రదేశ్ అధ్యక్షునిగా కొనసాగుతున్నాను. పహగ్లాంలో జరిగిన దాడికి నిరసనగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పెద్దపల్లి మాజీ శాసనసభ్యులు బుజ్జుల రామకృష్ణారెడ్డి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమం అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ భారతదేశంలో అక్రమంగా నివసిస్తున్న పాకిస్తాన్ జాతీయులను బహిష్కరించేందుకు తక్షణ చర్య కోసం ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నామని అన్నారు. भारत माता की जय, भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम। देश की रक्षा कौन करेगा, कौन करेगा? हम करेगा, हम करेगा। भारत वंदे मातरम पाడాల్సిందే. మీరు ఆఫీస్ లో ఒకసారి మనం వెళ్దాం అని చెప్పి ఆఫీస్ లేదు క్యాజువల్ అలా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు మరి దేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు అన్ని జిల్లా కలెక్టర్లకు ఇచ్చి కలెక్టర్ ద్వారా కమిషన్కు చూపించి పాకిస్తాన్లో ఏది ఏప్రిల్ 22 నాడు పహల్గామ్లో ఏదైతే యాక్షన్ జరిగిందో 26 మందిని పర్యాటకులను చంపారో ఆ రోజు ప్రధానమంత్రి గారు వచ్చి ఒక నిర్ణయం తీసుకున్నారు. పాకిస్తాన్లో వీసాలన్నీ రద్దు చేస్తా ఉన్నాం, పాకిస్తాన్లో ఎవరున్నా ఈ దేశం విడిచిపెట్టి వెళ్ళిపోవాలని చెప్పి ఆనాడు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని ప్రకారం మొన్న కొంత టైం కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అయినా వెళ్ళిపోవాలని, అట్లా వెళ్ళిపోకుండా ఇక్కడ ఉంటే కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళకి మద్దతు చేస్తూ ఉన్నాయి. వాళ్ళు ఇక్కడ ఉంటే వాళ్ళను జబర్దస్తిగా ఎలగొట్టాలని చెప్పి వాళ్ళని గుర్తించాలని చెప్పి ఇవాళ అన్ని జిల్లా కార్యాలయాల ముందు ఇచ్చి ఈ యొక్క రిప్రజెంటేషన్ కలెక్టర్లకు ఇవ్వడం జరిగింది. దాంట్లోనే పెద్దపల్లి జిల్లా భారతీయ జనతా పార్టీ మరి ఇవాళ పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారికి రిపోర్ట్ ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్లందరినీ కూడా ఈ పెద్దపల్లి జిల్లాలో ఉంటే వాళ్ళందరినీ కూడా పంపించాలని చెప్పి కోరడం జరిగింది. కలెక్టర్ గారు స్పందించి మేము కూడా చేస్తాం, మేము యాక్షన్ తీసుకుంటాం, కమిషనర్కు రాస్తాం, మీ దృష్టిలో కూడా ఎవరన్నా ఉంటే మాకు చెప్పండి, మేము పంపిస్తామని చెప్పడం జరిగింది. మరి ఇదే విధంగా ఇక్కడ మన దేశానికి జరిగినటువంటి తీవ్రమైనటువంటి ఆత్మవిధ దెబ్బకొట్టినటువంటి పాకిస్తాన్ విషయంలో ఏ రాజకీయ పార్టీ కూడా అనుకూలంగా ఉండవలసినటువంటి అవసరం లేదు. మరి మిగతా అన్ని రాజకీయ పార్టీలు కానీ కొన్ని ముస్లిం సంఘాలు కూడా ముందుకొచ్చి ఖండిస్తూ ఉన్నాయి. ఇది సంతోషకరమైన విషయం. ఇక్కడ ఉన్నటువంటి ఎవరున్నా వాళ్ళందరినీ కూడా గుర్తించి మరి అధికారులకు తెలపాలని చెప్పి నేను అందరినీ కోరుతా ఉన్నాను. పాకిస్తానీలు భారతదేశం మీద ఎలాంటి దండయాత్రలు ఇలాంటి దాడులు చేస్తున్నారో ఇదందరూ కూడా దేశ ప్రజలందరూ కూడా తెలుసు, మన జిల్లా ప్రజలందరూ కూడా తెలుసు. కాబట్టి భారతీయ జనతా పార్టీ కేంద్ర శాఖ నుంచి వచ్చిన సూచన మేరకు అన్ని జిల్లా కలెక్టర్ గారికి జిల్లాలో ఉండబడేటువంటి పాకిస్తానీలు అనాథరేతులు కావచ్చు, ఆతరేతులు కావచ్చు, ఎవరైతే ఉన్నారో వాళ్ళని అందరినీ కూడా వెళ్ళగొట్టవలసిందిగా భారతీయ జనతా పార్టీ ఇలా విజ్ఞాపన చేయడం జరిగింది కలెక్టర్ గారికి. ఇది కాకుండా జిల్లాలో నిర్వహించబడేటువంటి మదర్సాలు ఉన్నాయి. ఈ మదర్సాలలో మన జిల్లాకు సంబంధించిన పిల్లలు చదువుతలేరు. బెంగాల్, బీహార్, అస్సాం ఆ రాష్ట్రాలకు సంబంధించిన పిల్లలే చదువుతున్నారు. కాబట్టి ఆ పిల్లలు కూడా ఏ రాష్ట్రం నుంచి వచ్చినో ఆ రాష్ట్రం నుంచి వచ్చిన పిల్లలను కూడా మదర్సాల నుంచి వెళ్ళగొట్టాలని కలెక్టర్ గారిని విజ్ఞప్తి చేసినాం. అదేవిధంగా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ పక్షాన. మీరందరూ మీ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్లలో కానీ, గ్రామాలలో కానీ, వాడలలో కానీ మీకు తెలిసిన పాకిస్తానీయులుగా ఉన్నవాళ్ళు ఇక్కడ భారతీయులుగా చెలామణి అవుతున్న వాళ్ళని గుర్తించి మీరు సీదా కలెక్టర్ గారికి కానీ లేకపోతే భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి కానీ మీరు ఫోన్ చేసి చెప్తున్నట్లయితే ఇది భారతదేశానికి ఉపయోగకరంగా ఉంటుందని మేము సవినయంగా మనవి చేస్తున్నాం.
కాలము ఆసన్నమైంది. దానికి అందరం కూడా మనం ముక్తఖండంతో ముందుండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. కర్నూలు జిల్లాలో ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న అర్హులైన జర్నలిస్టులకు గ్రామాల్లో 4 సెంట్లు, పట్టణాల్లో 3 సెంట్లు ఇవ్వాలని జర్నలిస్ట్ మీసాల రామస్వామి రంగారవిలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరారు. కర్నూలు కలెక్టరేట్ కార్యాలయంలో కర్నూలు జిల్లా రెవెన్యూ అధికారి సి వెంకటనారాయణ కలిసి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ప్రెస్ క్లబ్ నిర్మాణం చేపట్టాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు రామస్వామి రంగారవిలు మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో వివిధ రకాల అనారోగ్య కారణాలతో జర్నలిస్టులు మృతి చెందుతున్నారని, వారి కుటుంబాలకు భద్రత కల్పించాలని వారు కోరారు. ఇన్సూరెన్స్ లేవా వాళ్ళకి? ఇన్సూరెన్స్ మీరు అందరికీ అవగాహన కల్పించిన ఇన్సూరెన్స్ లేవా? మేడం కానీ వాళ్ళు అప్లై చేసుకోవట్లేదు. ఆల్రెడీ మనం కట్టించినాం మేడం. ఈ శ్రమ్ కార్డు అందరికీ అవగాహన జనాలకు అందరూ ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ కావాలి. మన ఇష్టము ప్లస్ మనకు ఆదాయం కుటుంబం రెండు రకాలుగా కదా చూసుకోవాలి. మీరు చెప్పిన తర్వాత వెళ్తుంది. అది పెట్టాను అమౌంట్ ఇచ్చారు. జర్నలిస్టు సమస్యలపై ఈరోజు డిఆర్ఓ మేడంకి విన్నపత్రం అందించాము. ఈ జర్నలిస్టు సమస్యలు అనేది ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, అకడేషన్లు యూట్యూబ్ ఛానళ్ళకు కానీ అకడేషన్లు ఇవ్వాలని మన డిమాండ్. ఇంకో విధంగా జర్నలిస్టులు ఇబ్బందిగా ఉన్న వాళ్ళు ఇప్పుడు ఆన్లైన్లో ఇండ్లు అప్లై చేసుకోమని డిఆర్ఓ మేడం చెప్పింది. నీ పేరు? ఏ రంగా. ఓకేనా? ఈరోజు జర్నలిస్టులు ఆర్థికంగా కొంత ఇబ్బందులు పడుతున్న మాట అయితే వాస్తవము. అయితే జర్నలిస్టులు చాలా రోజులుగా 15 ఏళ్ళకు పైగా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాము. అయితే ప్రభుత్వాలు మారినాయి కానీ ఇళ్ల స్థలాలు అయితే రాలేదు. ముఖ్యంగా తెలియజేయడం ఏంటంటే ప్రభుత్వం అనౌన్స్మెంట్ చేసింది, జర్నలిస్టులకు పట్టణ ప్రాంతాల్లో అయితే 3 సెంట్లు, గ్రామ స్థాయిలో అయితే 4 సెంట్లు ఇస్తామని చెప్పేసి ఏదైతే చెప్పారో ఆ విధంగానే జర్నలిస్టులకు అర్హులైన జర్నలిస్టులకు ఇవ్వాలని చెప్పేసి, అలాగే యూట్యూబ్ ఛానల్లో ప్రతి జిల్లాకు ఒక 10 అక్రిడేషన్ ఇవ్వాలని చెప్పేసి మేము అనేక సార్లు కోరుతున్నాము. కర్నూలుకి ఇంతవరకు ప్రెస్ క్లబ్ లేదు, ఒక ప్రెస్ క్లబ్ ఇవ్వాలని కోరుతున్నాము. 15 ఏళ్లకు పైగా పనిచేస్తున్న జర్నలిస్టులకు పక్క రాష్ట్రాల్లో పెన్షన్ ఇస్తుంది, మరి మన రాష్ట్రంలో ఎందుకు ఇవ్వట్లేదని మేము ప్రశ్నిస్తున్నాము. కనుక జర్నలిస్టులు అనేక మంది ఈ మధ్యకాలంలో చనిపోయారు. అలా చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు భద్రత కల్పిస్తూ వాళ్ళకు ఆర్థికంగా ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాము. వీటన్నిటికీ ముఖ్యంగా డిఆర్ఓ వెంకటనారాయణ అమ్మను కలిసి ఒక వినతి పత్రం ఇచ్చాము. ప్రతి జర్నలిస్టుకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, కర్నూలులో ప్రెస్ క్లబ్ నిర్మాణం చేపట్టాలని, అలాగే పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి అనేక రకాల సమస్యలతో కూడిన వినతి పత్రాలు ఇచ్చాము. జర్నలిస్టుల సమస్య పరిష్కరించాలని కోరుతున్నాను. ఆపరేషన్ సింధూర్పై ప్రత్యేక బ్రీఫింగ్ కల్నల్ సోఫియా కురేష్ మాట్లాడుతూ భారత సాయుధ దళాలు 2025 మే 6-7 రాత్రి తెల్లవారుజామున 1:05 నుండి 1:30 మధ్యలో ఆపరేషన్ సింధూర్ నిర్వహించారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో 9 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశాయని అన్నారు. सुप्रभात देवियों और सज्जनों, मैं कर्नल सोफिया कुरैशी और मेरे साथ विंग कमांडर व्योमिका सिंह आज आपको 6 से 7 मई 2025 की रात 1:05 से 1:30 बजे के बीच भारतीय सशस्त्र बलों द्वारा अंजाम दिए गए ऑपरेशन सिंदूर के बारे में जानकारी देंगे। ऑपरेशन सिंदूर 22 अप्रैल को पहलगाम में हुए विभत्स आतंकवादी हमले के शिकार मासूम नागरिकों व उनके परिवारों को न्याय देने के लिए लॉन्च किया गया था। इस कार्रवाई में 9 टेररिस्ट कैंप्स को टारगेट किया गया और पूरी तरह से इसे बर्बाद किया गया। पाकिस्तान में पिछले 3 दशकों से टेरर इंफ्रास्ट्रक्चर का निर्माण हो रहा है। इसमें रिक्रूटमेंट, इंडोक्ट्रिनेशन सेंटर्स, ट्रेनिंग एरियाज व लॉन्च पैड शामिल थे, जो पाकिस्तान और पाक अधिकृत जम्मू कश्मीर POJK दोनों में फैले हैं। Operation Sindoor was launched by Indian Armed Forces to deliver justice to the victims of Pahalgam terror attack and their families.
9 terrorist camps were targeted and successfully destroyed. Over the last 3 decades, Pakistan has systematically built terror infrastructure. It is a complex web of recruitment and indoctrination centers, training areas for initial and refresher courses, and launch pads for handlers. These camps are located both in Pakistan as well as Pakistan-occupied Jammu and Kashmir areas. Some of the well-known training camps are located, as you can see on the screen. They are distributed from Savai Nala in the north, counting to approximately 21, ending at Bhagalpur to the south. इन लक्ष्यों का चयन विश्वसनीय इंटेलिजेंस सूचनाओं के आधार पर हुआ ताकि आतंक गतिविधियों की रीढ़ तोड़ी जा सके और यह खास ध्यान दिया गया कि निर्दोष नागरिकों और सिविलियन इंस्टॉलेशन को नुकसान न पहुंचे। The selection of these targets for Operation Sindoor was based on credible intelligence inputs and role of these facilities in perpetrating the terror activities. The locations were so selected to avoid damage to civilian infrastructures and loss of any civilian lives. This was done with due diligence, and the camps selected for targeting and their engagement will now be shown to you one by one. కాలువల మరమ్మతుల పనులు తొలకనారి నాటికి పూర్తి చేయాలని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. దెందులూరులో 77.45 లక్షల వ్యయంతో చేపట్టిన సీతంపేట కాల్వ సైఫన్ మరమ్మతు పనులకు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్తో కలిసి బుధవారం ఎంపీ పుట్ట మహేష్ శంకుస్థాపన చేశారు. కాల్వల వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ పుట్ట మహేష్ కుమార్ మాట్లాడారు. ఎక్కడికి పోయినా కూడా దిందలూరులో ఎక్కడికి పోయినా కూడా అభివృద్ధి కార్యక్రమాలు ముందు ఉంటున్నాయి. నేను మొన్న కూడా రోడ్లు ఓపెనింగ్ అప్పుడు కూడా చెప్పాను, వేరే కాన్స్టిట్యున్సీలతో పోల్చుకుంటే మన దిందలూరులో అభివృద్ధి కార్యక్రమాలు చాలా బాగా జరుగుతున్నాయి. ఎమ్మెల్యే గారిని కంపల్సరీ చాలా కష్టపడి అన్నీ కూడా లైనప్ చేసుకొని అన్నీ కూడా పనులన్నీ కూడా ముందు తీసుకొని వెళ్తున్నారు. అలాగే ఇవాళ దిందలూరు ప్రజలందరూ కూడా ఎక్కడికి పోయినా కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎక్కడ కానీ ఎమ్మెల్యే గారు చేసే పనులకైనా కానీ ఆయన అవైలబిలిటీకైనా కానీ ఆయన కష్టపడి వాళ్ళందరికీ ఉండే సమస్యలు, ఈవెన్ చిన్న రైతుకు కూడా ఏదైనా సమస్య ఉందంటే అరే నేను ఉన్న పద అని పిలుచుకొని వెళ్ళి పనిచేసే నాయకుడు. ఇవాళ ఆ నాయకుడితో మేమందరం పనిచేయడం ఎంతో సంతోషంగా ఉందని మీ అందరికీ చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారం. పహల్గాం ఉగ్రదాడితో భారత్ పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈ వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉగ్రదాడికి భారత్ ప్రతీకార చర్యలు చేపట్టింది. మంగళవారం అర్ధరాత్రి 1:44 ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత్ సైన్యం మెరుపు దాడులు చేపట్టింది. భారత్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు సంయుక్తంగా ఈ దాడిని నిర్వహించాయి. మిసైళ్లతో లక్ష్యాలపై విరుచుకుపడ్డాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్తో పాటు పాకిస్తాన్లోని ఉగ్ర మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశాయి. భారత్పై సీమాంతర ఉగ్రదాడులకు కుట్ర పడినట్లు భావిస్తున్న మొత్తం 9 స్థావరాలపై ఆర్మీ దాడులు చేపట్టింది. పూర్తి ఖచ్చితత్వంతో దాడులు చేస్తున్నట్లు పేర్కొంది. ఉద్రిక్త పరిస్థితులకు తావు లేకుండా పాక్ సైనిక సదుపాయాలపై ఎక్కడ దాడులు చేపట్టాలి భారత ప్రభుత్వం పేర్కొంది. దేశవ్యాప్తంగా బుధవారం కేంద్ర ప్రభుత్వం మాక్ డ్రిల్ నిర్వహించనున్న వేళ ఈ దాడులు చేయడంతో సత్వర ఉత్కంఠ
ప్రధానమైన సమస్య మారుపేర్లు మరియు విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్య. అనేక సంవత్సరాల నుండి మారుపేర్లు పరిష్కారం కొరకే ప్రభుత్వానికి మరియు సింగరేణి యాజమాన్యానికి పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చినా చేతులు దులుపుకుంటూ ఇప్పుడు అప్పుడు అని కాలయాపన మాత్రమే చేస్తున్నారు. ఈ కాలపరిమితి వలన ఇప్పటికే 2 ప్రాణాలు పోయాయి. ఇంకెన్ని హత్యలు చేద్దామని సిద్ధమవుతున్నారు సింగరేణి యాజమాన్యం. కావున లక్క శ్రావణ్ గౌడ్ మరియు వంగ సంతోష్ మాట్లాడారు. ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి ప్రతి సంఘాలకు ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వం దగ్గర నుంచి ఈ రోజు ప్రభుత్వం వరకైనా కానీ ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఎంపీ ప్రతి ఒక్క నాయకులను మేము కలిసి మా ఒక మెమరాండంలు ఇస్తే ఇప్పుడు అప్పుడు అని చెప్పేసి కాలపరిమితిని మాత్రమే చేసుకుంటూ వస్తూ మమ్మల్ని ఇప్పటికే 2 ప్రాణాలు సైతం తీసుకున్నటువంటి సమస్య మారుపేర్ల సమస్య. దయచేసి సార్ దీన్ని ఎందుకు రాజకీయంగా మీరు చేస్తున్నారు? ప్రతి ఒక్కరు కూడా నేను చేస్తే నాకు పేరు వస్తుంది, మీరు చేస్తే నాకు పేరు వస్తుంది అని చెప్పేసి ఇలా మీరు వాగ్వాదాలు పెట్టుకుంటున్నారు. కానీ అది కాకుండా సింగరేణి మారుపేర్ల సమస్య అనేది చెప్పేసి ఇవాళ ఏదైతే ఉందో ప్రధానంగా దాన్ని ఎవరో ఒక్కరు ముందుకు అందరు కలిసికట్టుగా వెళ్ళి మా సమస్యను పరిష్కరిస్తే ఇవాళ ఎవరు చేస్తున్నారు ఏందనేది మేము గుర్తుపడతాం కదా. దయచేసి సార్ ఎవరైనా కూడా మా యొక్క సమస్యను మీరు పరిష్కరించాలని మేము కోరుతున్నాం. ఇలా ఎన్నో మేము పోరాటాలు ఇప్పుడు గత 6 నెలల నుంచి తీవ్రంగా మేము ధర్నాలు పాదయాత్ర ఈ విధంగా ఎన్నో చేసుకుంటూ వస్తుంటే కూడా ఇప్పుడు అప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వంలో కూడా చెప్పుకుంటూ రావడం మాకు చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే గౌరవనీయులైన రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్క సమస్యను పరిష్కరిస్తున్నామని చెప్పేసి చెప్పినారు. ఆ ఒక నమ్మకంతో ఇప్పటికి కూడా మేము ఉండి ఏదైతే రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారికి మా ఒక సమస్యను తెలియజేసుకోవడానికి ఈ నెల మే 16 తేదీన మేము ధర్నా చౌక్ ఏదైతే ఇందిరా పార్క్ వద్ద సమస్యలను తెలియజేసుకోవడానికి ఏదైతే మనకు ప్రజా ధర్నా ఉందో అక్కడ మేము తెలియజేసుకోవడానికి ఈరోజు మే 16 తారీఖు రోజున మేమందరం సిద్ధమైనాం. దీనికి ప్రతి ఒక్క సింగరేణిలో ఉన్నటువంటి యూనియన్ లీడర్లు మాకు సహకరించి మీరంతా కూడా మాకు తోడుండి మీరు వెంటబడి మాకు ధైర్యం ఇచ్చి ఉంటారని చెప్పేసి ప్రతి యూనియన్ని కోరుకుంటున్నాము. ఇవాళ ఏదైతే ఐఎన్టీయూసీ జనప్రసాద్ సార్ అయినా కానీ ఈరోజు ఏఐటీసీ సీతారామయ్య సార్ అయినా కానీ ఏదైతే హెచ్ఎంఎస్ రియాజ్ సార్ అయినా ఎవరైనా కూడా ప్రతి ఒక్క ఎన్నో సంవత్సరాలుగా సింగరేణిలో ప్రధానమైన సమస్య మార్పేరు సమస్య ఇప్పటి వరకు కూడా ఆ సమస్య పరిష్కారం కావటం లేదు. నిజంగా ఇవాళ సింగరేణి మార్పేరు యొక్క జీవితాలను చూసినట్లయితే గత 10 సంవత్సరాల నుంచి వెళ్ళి ఇంట్లో ఏ విలువైన వస్తువు ఉంటే దాన్ని తీసుకెళ్ళి తాకట్టు పెట్టుకుంటూ ఈ 10 ఏళ్ళు మా జీవనం కొనసాగించినాం. ఎందుకంటే మా తండ్రుల ఉద్యోగం మాకు రాక ఇటు పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు బడికి వెళ్ళే పిల్లలు ఇంకా ఇంట్లోనే ఉంటున్నారు, స్కూల్ ఫీజు కట్టలేని పరిస్థితిలో ఇప్పుడు తాకట్టు పెట్టుకోవడానికి కూడా మా ఇంట్లో ఏ విలువైన వస్తువు లేదు. ఏదైనా విలువైన వస్తువు ఉందంటే అది ఒక మా ప్రాణమే. ఇక ఈ 16వ తారీఖు నిర్వహించే మహాధరణ తర్వాత ఇందిరా పార్క్లో ఈ సమస్యకు పరిష్కారం జరగకుంటే ఈ మా విలువైన ప్రాణం కూడా మేము పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మూకుమ్మడిగా మేము మారుపేరు కుటుంబాలందరము మన సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి గోదావరి నదిలో మా ప్రాణాలను వదిలించుకోవడానికి మూకుమ్మడిగా సిద్ధంగా ఉన్నాం. 16వ తారీఖు తర్వాత ప్రభుత్వం కనుక చొరవ తీసుకొని ఈ సమస్యను పరిష్కరించకపోతే దయచేసి అన్ని కార్మిక సంఘాలను ఈ ప్రెస్ ద్వారా నేను వేడుకునేది ఒకటే, మీరు ప్రేక్షక పాత్రను వీడండి. సింగరేణిలో ఎన్నో ఏళ్ళుగా మరుగున పడినటువంటి మారుపేరు సమస్యను మీరు పరిష్కరించాలి. ఇవాళ గుర్తింపు ప్రాతినిధ్య సంఘం ఉన్నటువంటి ఏఐటీసీ ఐఎన్టీ సంఘాలు మీరు చొరవ తీసుకొని ఇటు సింగరేణి యాజమాన్యాన్ని అటు ప్రభుత్వాన్ని సమన్వయపరిచి 10 ఏళ్ళుగా మేము బాధపడుతున్నటువంటి సింగరేణి మార్పులను పరిష్కరించాలి. అయ్యా సిఎండి గారు, మీరు నిత్యం మొక్కలు నాటుతున్నారు. మీ భాషలో చెప్పాలంటే ఇవాళ సింగరేణి మార్పేరు కుటుంబాల పరిస్థితి గొడ్డలతో నరికిన చెట్టు వలె ఇవాళ మా కుటుంబాల పరిస్థితి దిగజారిపోయినాయి సార్. మీరు ఒక్కసారి మా కుటుంబాల వైపు చూడండి. నిత్యం మీరు రామగుండం వైపు వస్తున్నారు సీఎండీగా ఉండి, ఒక్కసారి మా మార్పేరు కుటుంబాల జీవితాల వైపు తొంగి చూడండి సార్. ఇవాళ స్కూల్కు వెళ్ళాల్సిన మా పిల్లలు ఇంటి దగ్గరే ఉంటున్నారు, స్కూల్ ఫీజు కట్టలేక. పుట్టి నుంచి అత్తారింట్లో అడుగు పెట్టాల్సిన కార్మికుని కూతురు అటు ఉద్యోగం ఇప్పిస్తానని అల్లునికి ఒప్పందం కూర్చుకొని ఉద్యోగం నాక కూతురు అత్తగారింటికి వెళ్ళక ఇంకా కూడా పుట్టింట్లో ఉంటుంది. దయచేసి మా కుటుంబాల వైపు ఒక్కసారి చూడండి బలరాం సార్ గారు. మే 16వ తారీఖు రోజు ఇందిరా పార్క్లో మహాధరణ నిర్వహించే సందర్భంగా అన్ని కార్మిక సంఘాలతో పాటు మా తండ్రులతో పనిచేసినటువంటి తోటి కార్మికులు కూడా మాకు సంఘీభావం తెలపవలసిందిగా ఈరోజు పాత్రికా మిత్రుల ద్వారా మీ అందరికీ చేతులెత్తి వేడుకుంటున్నాను. మన బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.